ఓకే తల్లి, ఇప్పుడు చెప్పు. Hello guys, this is Dianshi speaking and I want to tell you a story called Sivudu and Parvati. Once upon a time, తెలుగులో చెప్పు. ఒకరోజు పార్వతి స్నానంకి వెళ్ళాలన్నమాట. వెళ్ళినప్పుడు డోర్ లేదనమాట, ఎవరు రాకూడదు కదా. అందుకని పసుపుతో వినాయకుడిని చేస్తుంది. వినాయకుడిని అక్కడ పెడతారు, అది లైవ్లోకి వచ్చేసింది. అప్పుడు వినాయకుడికి చెప్పెళ్తాడు అనమాట, వినాయకుడు ఎవరైనా వస్తే నువ్వు వెళ్ళొద్దు, నువ్వు రాగోరని చెప్పు అంటే ఓకే అని అన్నారు. అప్పుడు డోర్ ముందు కూర్చొని పెడతారు. అప్పుడు శివుడు వస్తారు ఇంటికి. వినాయకుడికి తెలియదు కదా శివుడు అంటే పార్వతీ హస్బెండ్. అందుకని లక్ష్మణుడు ఏంటది వినాయకుడు చెప్పారనమాట, నువ్వు ఇంటికి రావద్దు మమ్మీ స్నానంకి వెళ్ళిందని. అప్పుడు శివుడికి కోపం వచ్చి ఒక పెద్ద నైఫ్ తీసుకొని వస్తారు, హెడ్ నరికేస్తారు. అప్పుడు పార్వతి కిందకు వచ్చి నా సన్నేరి అని అంటారు శివుడితో. నేను ఒక పెద్ద నైఫ్తో నరికేసా అని అంట. పార్వతి విన్నప్పుడు ఏరుస్తుంది మాత. శివుడు చెప్తారు, పార్వతి నువ్వు ఏరవద్దు, నేను ఇంకొక తల తీసుకొని వినాయకుడికి పెడతా. అప్పుడు ఎలిఫెంట్ అక్కడ ఉంది, ఎలిఫెంట్ తల నరికేసి ఎలిఫెంట్ తల వచ్చి వినాయకుడికి స్టిక్ చేస్తారు. వినాయకుడు మళ్ళీ లైవ్లోకి వచ్చేస్తారు. అప్పుడు పార్వతికి హ్యాపీ టీయర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. బాయ్ బాయ్.